హలో అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు ప్రేమ పరీక్ష. ఈ కథని రచించిన వారు శాంతి గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, రే సుమన్, నీకెన్నిసార్లు చెప్పాలిరా, కావ్యని ఇంకా మర్చిపో. నీకంటూ ఒక జీవితం ఉంది, భవిష్యత్తు ఉంది. దాని గురించి ఆలోచించి లే, పద, అలా బయటకు వెళదాం. అప్పుడైనా కావ్య ఆలోచనల నుంచి బయటికి వస్తామేమో అంటున్నాడు రాహుల్. మౌనంగా ఉన్నాడు సుమన్. రే, నువ్వు ఇలా చేస్తే నేను ఇంకోసారి నీ దగ్గరికి రాను. తాను చనిపోయి సంవత్సరం కావస్తుంది. తన కుటుంబం కూడా తన ఆలోచనలో నుంచి బయటకు వచ్చారు. నువ్వేంట్రా ఇంకా తన ఫోటోను, తన మెసేజ్లను ఫోన్లో చూస్తూ కూర్చున్నావు. మౌనంగా కూర్చున్నాడు సుమన్. నువ్వు ఎవరి మాట వినవురా. నీ చావు నువ్వు చావు. నేను ఇంకా వెళుతున్నా అంటూ డోర్ వేసి బైక్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు రాహుల్. ఇంకా కావ్య ఆలోచనలోనే ఉన్నాడు సుమన్. బయట ప్రపంచంను చూడక సంవత్సరం అవుతుంది. తన గదిలోనే తనకు తాను మానసిక వేదన అనుభవిస్తున్నాడు. తనలో తానే మాట్లాడుకుంటున్నాడు. అందరూ నువ్వింకా రావు అంటున్నారు కావ్య. నువ్వు వస్తావు నా కోసం. నాకు తెలుసు. నువ్వు నాకు ప్రామిస్ చేశావు, మనం పెళ్లి చేసుకొని హ్యాపీగా జీవిస్తామని. మరి నీ ప్రామిస్ని నువ్వు మర్చిపోయావా? రా కావ్య అంటూ ఏడుస్తున్నాడు. మళ్ళీ డోర్ శబ్దం వినిపించింది. పళ్ళెంలో అన్నం తీసుకొని సుమన్ దగ్గరకు వచ్చి కూర్చుంది తల్లి. కాస్త తినుకన్నా, నిన్ను చూస్తే నాకు భయంగా ఉంది. ఇల్లంతా సందడి చేస్తూ తిరిగేవాడివి. ప్రేమించిన పాపానికి నీ జీవితం నరకం చేసుకుంటున్నావు. నీకంటూ తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళ గురించి ఆలోచించవా? మా బాధ్యత తీసుకోవా? నాన్నగారిని చూడు, అసలే హార్ట్ పేషెంట్. డాక్టర్లు తనను హ్యాపీగా ఉంచమని చెప్పారు. ఒక్కగానొక్క కొడుకువి. నువ్వే ఇలా దిగాలుగా ఉంటే మీ నాన్న ఏమైపోవాలి? నీకోసమే బతికి ఉన్న నేను ఏమైపోవాలి? లేకు, ఈరోజు మనం చర్చికి వెళదాం. కాస్త నీకు ప్రశాంతంగా అయినా ఉంటుంది అని తల్లి ఎంత చెప్పినా ఫోన్లో కావ్య ఫోటో చూస్తూ కదలకుండా కూర్చున్నాడు సుమన్. తల్లి ఫోన్ తీసి విసిరి కొట్టింది కోపంగా. ఇంకా చాలు సుమన్, నువ్వు ఇంకా తన ఆలోచనలో నుంచి బయటకు రా. లేకుంటే కావ్యతో పాటు నేను, మీ నాన్నగారు కూడా చనిపోతాం అని హెచ్చరించింది. సుమన్లో ఎలాంటి కోపం లేదు. వెళ్ళి విరిగిన ఫోన్ తెచ్చుకొని తిరిగి అమరుస్తున్నాడు. తల్లి ఏడుస్తూ బయటికి వెళ్ళిపోయింది. సుమన్ ఫోన్ అమర్చి కావ్య ఫోటోను మళ్ళీ చూస్తున్నాడు. తన ఆలోచనలు మునిగిపోయాడు. సంవత్సరం క్రితం కావ్యది మధ్యతరగతి కుటుంబం. తండ్రి, తల్లి, చెల్లి దివ్య, వీరే తన ప్రపంచం. ఇంట్లో అక్కా చెల్లెళ్ళ అల్లరి అంతా ఇంతా కాదు. తండ్రి సపోర్ట్ ఎప్పుడు కావ్యకే ఉండేది. చాలా గారాబంగా పెరిగింది. కాలేజీలో కావ్య, సుమన్ క్లాస్మేట్స్. ఎప్పుడూ కాలేజ్ కలిసి ప్రాజెక్ట్ వర్క్ కలిసి చేసేవారు. అలా వారి స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఒకరంటే ఒకరికి ప్రాణం. పెళ్లి చేసుకుందామని పెద్దలను కూడా ఒప్పించారు. మొదట కావ్య తండ్రి ఒప్పుకోలేదు. సుమన్ వాళ్ళు క్రిస్టియన్ వారని, తన కూతురిని అలాంటి ఇంటికి పంపను అని ఒప్పుకోలేదు. కానీ సుమన్ మంచితనం, అతను కావ్యపై చూపించే ప్రేమ చూసి చివరిగా సరే అన్నాడు. సుమన్ వాళ్ళ తల్లిదండ్రులకు సుమన్ ఒక్కడే కొడుకు. కావ్య కూడా చాలా అందమైంది. పెద్దలంటే గౌరవం అని, పైగా వారికి రిలీజియన్ ఫీలింగ్ కూడా లేనందుకు సుమన్ వాళ్ళ ఇంట్లో పెళ్లికి త్వరగా ఒప్పేసుకున్నారు. ఇరువైపు వాళ్ళు మాట్లాడుకొని వారం రోజుల్లో పెళ్లి పెట్టుకున్నారు. పెళ్లి కార్డ్స్ కూడా పంచేశారు. బంధువులకు, స్నేహితులకు పెళ్లికి కావలసిన షాపింగ్ అంతా ఇద్దరూ కలిసి చేశారు. రోజులు ఇట్టే గడిచిపోయాయి. ఉదయాన్నే గుడిలో పెళ్ళి అవగానే
చర్చిలో దండలు మార్పించి మర్నాడు రిసెప్షన్ సుమన్ వాళ్ళ ఇంట్లో పెట్టుకుందాం అని పెద్దలు నిర్ణయించారు. పెళ్లి ముందు రోజు ఇరువైపులు పెళ్లి ఇంట్లో చుట్టాలు అందరూ పడుకున్నారు. టైం 12 కావస్తుంది. సుమన్ కావ్యకు కాల్ చేశాడు. కావ్య తను రేపటికి అలంకరించుకునే సామాగ్రి అంతా సర్దుతుంది. కావ్య ఫోన్ లిఫ్ట్ చేసి సుమన్తో మాట్లాడుతుంది. మనం గెలిచాం. మన ప్రేమ స్వచ్ఛమైనది. అందుకే మన ఇంట్లో పెళ్లికి ఒప్పుకున్నారు. రేపు మనం భార్యాభర్తలం. నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటా అని చెప్పాడు సుమన్. చావు తప్ప మనల్ని ఏది కూడా విడదీయలేదు. ప్రామిస్. జీవితాంతం నీతోనే ఉంటాను అని చెప్పింది. ఇంకా కాసేపు మాట్లాడుకొని బాయ్ చెప్పేసి సుమన్తో జీవితం గురించి కలలు కంటూ నిద్రపోయింది. ఉదయం 11 గంటలకి గుడిలో పెళ్లి. పెళ్ళికొడుకు సుమన్ తన కుటుంబం గుడికి ముందుగానే బయలుదేరారు. సుమన్ కారులో వస్తూ కావ్యకు కాల్ చేశాడు. రెడీ అయ్యావా? మేం గుడికి బయలుదేరాం. కాస్త ముందుగానే రండి. మనం పిక్స్ ఫొటోస్ తీసుకుందాం. మన ఇల్లంతా వాటితో నింపేద్దాం. అవి మనకు జీవితాంతం గుర్తుండిపోతుంది అనగానే అటు నుంచి కావ్య, మీరంటే మగవారు, షేర్వాణి వేయగానే రెడీ అయినట్టే. నాకు నగలు, చీర, పూలు అన్నీ అలంకరించుకోవడం ఉంటాయి. కాస్త నా కోసం వెయిట్ చేయండి అంటూ నవ్వుతూ పెట్టేసింది. కావ్యకు సింపుల్గా ఉండటమే ఇష్టం. ఆకుపచ్చని చీర, మ్యాచింగ్ ఆకుపచ్చని రంగు గాజులు, కాసులు పేరు మాత్రమే ధరించింది. దివ్య మాత్రం తన పెళ్ళే అన్నట్టు చాలా అందంగా ఆర్భాటంగా రెడీ అవుతుంది. కావ్య వాళ్ళ నాన్న బయట కారు దగ్గర పదండి పదండి, అబ్బాయి వాళ్ళు వచ్చేసారట అంటూ హడావుడి చేస్తున్నాడు. కావ్య వాళ్ళ అమ్మ, మీరు ఉండండి, పెళ్ళికి కావలసినవన్నీ సరిగా ఉన్నాయో లేదో చూసుకోవద్దు అంటూ లోపల నుంచి కారు దగ్గరికి వెళ్ళి అన్నీ చెక్ చేసుకుంటుంది. అన్నీ సర్దారు కారులో. దండం పెట్టుకొని కారెక్కి బయలుదేరారంతా. కావ్య మనసులో అలజడి. జీవితంలో దేవుణ్ణి ఇంకేం అడగను. ఎందుకంటే నాకు కావలసిన సుమన్ను నన్ను ఒకటి చేస్తున్నాడు. అది చాలు. నాకు చాలా హ్యాపీగా ఉంది అంటూ దివ్యతో వెనక సీట్లో ముచ్చటిస్తుంది. కావ్య ఆనందం తన ముఖంలో కనిపిస్తుంది. ఇంకో 5 నిమిషాలలో గుడి చేరుకుంటారు. సుమన్ బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు అంతా గుడి చేరారు. సుమన్తో గుడిలో పూజారి గారు పూజ జరిపిస్తున్నారు. సుమన్కు ఫోను వచ్చింది. పూజ మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నారు అనుకుని చూస్తే అన్నోన్ నెంబర్. బహుశా ఫ్రెండ్స్ విష్ చేయటానికేమో అనుకున్నాడు. పెళ్ళి అయ్యాక చేద్దాంలే అనుకుని కాల్ కట్ చేసి పూజ చేస్తున్నాడు. మళ్ళీ కాల్ వచ్చింది. సరే అని లిఫ్ట్ చేశాడు. అవతల కావ్య వాళ్ళ బాబాయ్. హలో హలో సుమన్ సుమన్ అంటూ కంగారు పడుతున్నాడు. హలో, నేనే సుమన్. ఎవరు మాట్లాడేది అన్నాడు. కావ్య వాళ్ళ ఫ్యామిలీ అంటూ టెన్షన్ పడుతుంటే బాజా భజంత్రిల చప్పుడుకు అవతల వారు మాట్లాడేవి ఏవీ సరిగ్గా వినిపించట్లేదు సుమన్కి. కాల్ కట్ చేసి పూజ కొనసాగించాడు. పొంతులు గారు పెళ్లి కొడుకుతో, మీరు వెళ్ళి గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసిరండి అనగానే సుమన్ వెళ్ళాడు. తన ఫ్రెండు రాహుల్ కూడా తోడుగా వెళ్ళాడు సుమన్తో. రే బావా, మీ చెల్లి ఇంకా రాలేదేంట్రా అన్నాడు సుమన్ రాహుల్తో జోక్ చేస్తూ. మళ్ళీ సుమన్కు కాలు వచ్చింది. సుమన్ విసుక్కుంటూ, చంపుతున్నాడ్రా ఎవడో కాల్ చేస్తూ అనుకుంటూ లిఫ్ట్ చేశాడు. స్నేహ హాస్పిటల్ నుంచి నర్సుని మాట్లాడుతున్నాను. మీ బంధువులకు యాక్సిడెంట్ అయింది. మీ బంధువు ఒకతను ఇక్కడే ఉన్నాడు, మాట్లాడండి అని చెప్పగానే, హలో బాబు, నేను కావ్య వాళ్ళ బాబాయిని. కావ్య వాళ్ళు వచ్చే కారుకి యాక్సిడెంట్ అయ్యింది. దయచేసి మీరు త్వరగా రండి బాబు, నాకంతా అయోమయంగా ఉంది అని పెట్టేశాడు. సుమన్ ఒక్క నిమిషం ఏమీ అర్థం కాలేదు. ఇదంతా అబద్ధమై ఉంటుంది అని కావ్యకి ఫోన్కి ట్రై చేశాడు. స్విచ్ ఆఫ్ వస్తుంది. దివ్యకు కాల్ చేశాడు. మళ్ళీ అలానే స్విచ్ ఆఫ్ వస్తుంది. బంధువులకు, ఇంట్లో వారికి చెప్తే టెన్షన్ పడతారని రాహుల్కి విషయం చెప్పి మేనేజ్ చేయమని చెప్పి కారు తీసుకుని వెళ్ళాడు. హాస్పిటల్కి వెళ్ళగానే కావ్య రక్తపు మడుగులో ఉంది. కావ్య దగ్గరికి వెళ్ళి, కావ్య నా ప్రాణం పోయినా నిన్ను బ్రతికించుకుంటాను, లే కావ్య లే అన్నాడు.
కానీ కావ్య దారిలోనే చనిపోయింది. డాక్టర్ వచ్చి బాడీ తీసుకెళ్ళండి అని చెప్పాడు. సుమన్కు మళ్ళీ ఇదంతా కలలా ఉంది. కావ్య చనిపోవటం ఏంటి అని గట్టిగా అడిచాడు. కావ్య లే, కావ్య లే, నీకేం కాదు పద, అమ్మా నాన్న మన కోసం ఎదురు చూస్తున్నారు పద, పెళ్లి చేసుకుందాం అంటూ ఏడుస్తున్నాడు. కావ్యలే, నాకు ప్రామిస్ చేసావు నన్ను వదిలేయనని, లే కావ్య అంటూ ఏడుస్తున్నాడు. కావ్య తల్లిదండ్రులు వేరే వార్డులో బెడ్పై చిన్న చిన్న దెబ్బలతో ఉన్నారు. వారికి తెలియదు కావ్య చనిపోయినట్టు. ఎంతసేపటికి సుమన్ కాల్ లిఫ్ట్ చేయకపోయేసరికి రాహుల్ హాస్పిటల్కి వచ్చి సుమన్ పక్కన ఉన్న కావ్య వాళ్ళ బాబాయ్తో మాట్లాడి యాక్సిడెంట్ ఎలా జరిగిందో తెలుసుకుని సుమన్ దగ్గరకు వచ్చి, రే, కావ్య వాళ్ళు గుడి చేరుతుండగా టర్నింగ్లో లారీ వచ్చి కారును గుద్దేసి ఆపకుండా వెళ్ళిపోయిందట. కావ్య వాళ్ళ బాబాయ్ మండపంకు కావ్య వాళ్ళ కారు వెనకాలే బైక్ పైన వస్తున్నాడట. యాక్సిడెంట్ అవగానే కారు కూడా మొత్తం ట్రాష్ అయ్యిందట. అంబులెన్స్ సహాయంతో వారిని హాస్పిటల్లో చేర్చాడు అంటూ రాహుల్ జరిగినదంతా సుమన్కు చెప్పి సుమన్ను ఓదార్చే ప్రయత్నం చేశాడు. కానీ రాహుల్ వల్ల కాలేదు. కావ్య వాళ్ళ బాబాయ్ వేరే వార్డులో ఉన్న కావ్య తల్లిదండ్రులను ఇంట్లో దిగబెట్టి కావ్య మరణం గురించి చెప్పాడు వారికి. పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండబోయే కూతురుని చనిపోయిందని వారు కూడా కన్నీరు మున్నీరై కావ్యకు దహన సంస్కారాలు చేశారు. సంవత్సరం తర్వాత కాలక్రమేణా అందరూ కావ్య మరణం నుంచి తేరుకున్నారు. కానీ సుమన్ మాత్రం కావ్య చనిపోయిన రోజు నుంచి జీవోత్సవంలా గదిలో తనకు తాను నిర్బంధించుకున్నాడు. ప్రతిరోజు బంధువులు స్నేహితులు రావటం, కావ్యను మర్చిపోయి కొత్త జీవితం మొదలు పెట్టమని చెప్పటం, సుమన్ వారికి స్పందించకపోవటం మామూలు అయిపోయింది. కావ్య వాళ్ళ పేరెంట్స్ వచ్చి చెప్పిన సుమన్ తీరు మార్చుకోలేదు. సుమన్ తల్లి తెచ్చిన భోజనం కూడా చెయ్యకుండా అలాగే నేలపై పడుకొని ఏడుస్తూ నిద్రపోయాడు. కావ్య ఇంకొంతమంది ఆడవారు కలిసి కొవ్వొత్తులు వెలిగించి ఎవరి కొవ్వొత్తి ఎక్కువసేపు వెలుగుతుందో వారి ప్రేమ గొప్పదంటూ ఆకాశమంతా తిరుగుతున్నారు. అంతలో కావ్యగా కొవ్వొత్తి ఆరిపోయింది. ఇంకా కావ్య వెళ్ళి ఒక మూలన కూర్చుంది. సుమన్ కావ్య దగ్గరికి వెళ్ళి, నువ్వెందుకు ఒంటరిగా కూర్చున్నావు? నీ స్నేహితులంతా కొవ్వొత్తులతో ప్రేమ పరీక్ష చేస్తున్నారు, నువ్వు కూడా వెళ్ళు వారితో అనగానే, నాకు వెళ్ళాలనే ఉంది కానీ నేను వెళుతున్న ప్రతిసారి నువ్వు ఏడుస్తున్నావు. నీ కన్నీరు నా కొవ్వొత్తి వెలుగును ఆర్పివేస్తున్నది. నువ్వు నా గురించి ఏడవటం మానే, వెళ్ళి ఆనందంగా జీవించు. అప్పుడు ఇక్కడ నా కొవ్వొత్తి ఆరిపోకుండా ఉంటుంది. నేను ప్రేమలో విజయం సాధిస్తాను అంటూ మాయమైంది. సుమన్కు మేలుకు వచ్చింది. ఇదంతా కలనా? లేదు, నా కావ్య కొవ్వొత్తి ఆరిపోకూడదు అంటే నేను ఇక్కడ ఏడుస్తూ కూర్చోకూడదు అంటూ లేచి గది నుంచి కాలు బయట పెట్టాడు. మనసులో కావ్యకు ప్రామిస్ చేశాడు, నిన్ను ప్రేమలో గెలిపిస్తాను అని. థ్యాంక్ యూ. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.